ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கீசு கீசு என்றெங்கும் ஆனை சாத்தன் கலந்து பேசினா பேச்சரவம் கேட்டிலையோ? பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பா கைபேர்த்து வாசனரும் குஜல் ஆயிச்சையர் மத்தினால் ஓசை படுத்தா தைரரவம் கேட்டிலையோ? நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ? தேசம் உடையாய் తిరవు ఏలోరంబావాయ్. ఈ పాసురం యొక్క తాత్పర్యం ఏమిటంటే, పిచ్చిపిల్ల పగలు విడిపోతాం కదా అని భరద్వాజ పక్షులు తెల్లవారుజామునే కీచు కీచుమని దీనముగా పలికిన మాటల శబ్దమును నీవు ఇంకనూ వినలేదా? ఓ పిచ్చిదాన, పువ్వులతో ఆనందంగా అలంకరించబడిన జుట్టు ముడులు వదలడం వల్ల సువాసనలు వెదజల్లే కేశబంధాలు కలిగిన గోపికలు కవ్వంతో పెరుగు చిలికేటప్పుడు వాళ్ల చేతి కంకణాలు చేసే శబ్దాలు, తమ మెడలో వేసుకున్న అచ్చుతాలి అనబడే తేలికయైన తట్టబొట్టును, అమేత్తాలి అనబడే గిన్నెబొట్టును ఒకదానికొకటి తగులుకుని కలకలమని చేసే శబ్దాలతోనూ నీవింకా వినబడలేదా? ఓ నాయకురాల, సృష్టిలోని పదార్థాలన్నిటిలో వాత్సల్యంతో సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్న మనకు ప్రత్యేకంగా కనిపించాలని మూర్తివంతమైన శ్రీకృష్ణుని గావించి అవతరించి విరోధుల్ని నశింపజేసిన స్వామిని కీర్తిస్తుండగా విని కూడా నువ్వింకా పడుకునే ఉన్నావా? ఓ తేజోవంతురాల, నీ గమన సౌందర్యమును కన్నులారా గాంచి మేమందరము ధన్యులమగునట్లు నడచి వచ్చి తలుపులు తెరువుము అని ఈ పాసురం యొక్క అర్థం.